ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నా జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా మహిమ సింహాసనము నే చేరాలని నే కన్న కలలన్నీ నిజమైన వేళలో మహిమ సింహాసనం నే చేరాలని నే కన్న కలలన్నీ నిజమైన వేళలో నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణానా నీలోనే నిలయమైపోదునే నువ్వు నిరాతము నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ కరుణానా నీలోన నిలయమైపోదునే నువ్వు నిరాతము నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నేను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీ తోడుంటారయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతోనుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడువాలేనయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా
నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించిన నాతో నీ ఉన్నా ధైర్యమే కలిగిన శ్రమలు శోధించిన నాతో నీ ఉన్నా ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీ తోడుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతోనుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీ తోడుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా కన్నీరే సముద్రమైపోయినా నా బ్రతుకే భారమైపోయినా కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేల నిగిపోయినా నాతో నీ ఉన్నా ధైర్యమే కలిగినా నేల నిగిపోయినా నాతో నీ ఉన్నా ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతోనుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతోనుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీ తోడుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతోనుంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోన నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేనిది ప్రేమ ఎనలేనిది ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను సర్వము నీకే పత్రికగా చెదమైపోనివ్వక నన్ను నీది రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వగా నాకు ఆస్మతి స్థితివు జీవపుటవై బలపరిచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుచున్నావు చిత్తమైన మార్గములో షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించున్నాము చిత్తమైన మార్గములో అలసిపోనివ్వగా నన్ను నీది ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ విడలేనిది ప్రేమ విడలేనిది ప్రేమ హల్లెలూయా పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము
పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవే నా ప్రేమనురాగం క్షణమైన విడువని స్నేహం అతి చేస్తుడనా యేసయ్యా నీవే నా ప్రేమనురాగం క్షణమైన విడువని స్నేహం అతిశేష్ఠుడనా యేసయ్యా పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము ఇలా నాకెవ్వరు లేరనుకోనాగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరిచెదను మరువని దేవుడవు ఇలా నాకెవ్వరు లేరనుకోనాగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నరిమరచును మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నన్ను బ్రతికించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నీ అనుబంధము నాకానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నా ప్రతి అడుగును పరిశుద్ధపరిచి నేరుదు జారులే నీ ధర్మమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అడుగును పరిశుద్ధపరిచు నే తురుదారులే నీ ధర్మమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నన్ను బ్రతికించెను నీ చేతులే నన్ను నిర్మించెను నీ వాక్యమే నాలో కలిగించెను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము బలహీనలతో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి బలహీనతలో నన్ను బలపరిచి
ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యదా గోత్రపు సింహమా నీతో నిత్యము విజయ సింహమే. యదా గోత్రపు యోధా సింహమా నీతో నిత్యము విజయ సింహమే. నీ పరిచర్యలో మహిమానందమే. నీ పరిచర్యలో మహిమానందమే. పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము. పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము. దేవుడికి హల్లెలూయా. నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చూడక నీ ప్రేమే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా, నీ వైపే నే చూడక, నీ ప్రేమే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా, నన్ను ప్రేమింపగా వెంటాడితివి. నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి. నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నిన్ను గన యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము,
పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానము నిచ్చితివి. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానము నిచ్చితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నా మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివే, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే
చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, దయమే ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు ఘనమైన స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ప్రార్థనలో మీరే తోడున్నారు, పాటల్లో మీరే తోడున్నారు, వాక్య పరిచర్లకు మీరు మాట్లాడిన ప్రభువా. అయా, సేవకుడు రాలేదు నాయనా, దేని నిమిత్తం ఆగిపోయాడు మాకు తెలియదు కానీ ప్రభువా, అయా సేవకుడు మీరు జ్ఞాపకం తీసుకోండి, సేవకుడు చుట్టూ మీ కాపుదలు ఉంచండి. అయా, ఏ పని నిమిత్తం ఆగిపోయాడో ఆ పని జయకరంగా జరిగించిన ఆయన ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస కూడిక నాయన మీ అందరము కూడి నీ నామాన్ని మహింపరిచి నీ వాక్యాన్ని మేము చదువుకొని, నీ వాక్యాన్ని మేము ధ్యానించి, నీ వాక్యాలను భావాలను మేలును పొందుకొని, వాక్యం ద్వారా మేము బలపరిచి నడిపించి అనేక మేలును పొందుకొని నీ సన్నిధిలో నీ ప్రార్థన ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రభా. నాయనా, ఇదిగో ప్రభా, మీరే తోడనండి, మీరే ప్రధాన కాపరిగా మీరు నడిపించండి ప్రభా, మీరే బలపరచండి, మీరే తోడండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అటు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 'ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం చూడండి నాన్న. చదివి అందరం ఈ మాటలు మనం దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ చుట్టూ ఉన్న అన్యజనులు అవమానం పొందుదురని నేను మీ ప్రమాణము చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయమ ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు నాయనా. జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. అయా, వాక్యంలో కలిసినారు ప్రభువా, వాక్యంలో మీరే తోడునండి, సహాయం దయచేయండి, మీరే కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరచండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన ప్రభా, యవనకాల వయసులో ప్రభువా నీ కాడి వహిస్తుండగా దుష్టుడిగా మాపై అనేక తంత్రాలు వేసి మమ్మల్ని సన్నిధి నుంచి పడవేయాలని చూస్తున్నాడు ప్రభువా. అయా, నీ బలము నీ శక్తి మాపై కుమ్మరించండి ఆయన. నీ ఆత్మ మాపై నిమ్మరించండి. నీ బలముతో శక్తితో నింపండి. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించమని, వాక్యంలో మీరే తోడుండి సహాయం దయచేయమని, ఈ కాపుదలు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మనతో మాట్లాడుచున్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ చుట్టూన్న అన్ని జనులను అవమానపరచుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చుదేరని వీరు చెరుగు పట్టి వారి కొరకు మీ ఫలమును ఫలించెదరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడంట వాళ్ళతో. మీ చుట్టూ ఉన్న అన్ని జనులను మిమ్మల్ని అవమానపరుస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని ఏం చేస్తారంట, దుఃఖిస్తారు. కానీ వాటిని మీరు పట్టించుకోకూడదంట. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది మనల్ని అన్ని మాటలన్నా కూడా మనం వాటిని ఏం చేయాలంట, పట్టించుకోకూడదు. వాటిని పట్టించుకుంటే మనం ఏం చేస్తామంట, అక్కడ ఆగిపోతాం, అంటే ముందుకు నడవలేము. అదే యేసుకేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుచున్నాడు. 36వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ప్రతి ఒక్కరి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాట, మీ చుట్టూ ఉన్న అన్ని జనులను మిమ్మల్ని అవమానపరుచుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. అంటే ఎవరు చూస్తున్నారు ఈ మాట? యేసు ప్రభు వారు చూస్తున్నారు ఈ మాట. మన చుట్టూ అందరూ ఉంటారంట, మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ అన్యజనులలో మనల్ని వచ్చి మనం దుఃఖించి అవమానపరిచి మన వేధించి ఆ మాటలు మనం పట్టుకొని వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని కాదు. కానీ ప్రభువైన యేసువారు మనం యేసుక్రీస్తు అంటున్నారు, ఆ మాటలు మీరు అంటారని నేను ప్రమాణం చేస్తున్నారు. ఆ మాటలు మీరు పట్టించుకోకూడదు, ఆ మాటలు మీరు పట్టించుకోకూడదు. ఇశ్రాయేలారా పర్వతములను ఇంకా కొంతకాలమే, ఇశ్రాయేలారా నా జనులందరూ మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలమును ఫలించెదను. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి నీళ్ళు పోస్తే ఫలించదా, నీళ్ళు పోయిపోతే ఫలించదా? చెప్పాలి. నీళ్ళు పోస్తారే ఫలించేది. అట్లానే దేవుడు ఏమంటున్నాడు, ఒక చెట్టు ఫలించాలంటే ఆ చెట్టు మీదకి ఎన్ని ప్రయోగాలు వస్తూ ఉంటాయి? ఆ చెట్టు మీదకి ఎన్ని ప్రయోగాలు వస్తూ ఉంటాయి? ఏమొస్తాయంటే దానికి తెగులు వచ్చిద్ది. దానికి ఏమొచ్చింది? తెగులు వచ్చిద్ది. ఎండ దెబ్బ తగులుతూ ఉండిద్ది. అనేక దానికి ఉన్న ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఆ రాలిపోయినప్పుడు దాని ప్రాణమైనా పోవచ్చు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏ మాటయా అంటే, చెట్టు తొలగిపోవటమే కాదు కానీ చెట్టు ఫలిస్తుందంట. దేని వల్ల ఫలిస్తుంది అయ్యా అంటే దేవుని వాక్యం ద్వారా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. దేనికి ఫలిస్తుంది అయ్యా అంటే ఒక ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. దేని ద్వారా ఫలిస్తుందంటే ఉపవాసం ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. దేని ద్వారా ఫలిస్తుందంటే దేవుని వాక్యం చేత. దేవునికి స్తోత్రం. వాక్యమే మనకి చెట్టుకి నీరు పోస్తుంది, వాక్యమే చెట్టుకి ఫలం ఇస్తుంది, వాక్యమే చెట్టుకి కాపుదల ఇస్తుంది, వాక్యమే చెట్టుకి తనకి దేవుడు కాపుదల ఉంది కాబట్టి అది ప్రతిఫలంగా అది ఇస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీ పక్షమును నేను మీ తట్టు తిరుగుదునని దున్నబడ్డప్పుడు విత్తబడ్డప్పుడు మీ మీద మానవ జాతి అనగా ఇశ్రాయేలందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములను నివాసులను ఒత్తురు, పాడైదురును, పాడైపోయిన పంటలను మరలా కట్టబడును. ఎట్లా కట్టబడిద్దంట? ఇది పాడైపోయిన దాన్ని సపోజ్ చెప్పండి, ఎట్లా కట్టబడిద్ది? ప్రార్థన చేయకుండా
దేవుడితో సహవాసం చేయకుండా, దేవుడిలో పరిచయం లేకుండా, దేవుడి సహవాసం లేకుండా, దేవుడితో ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం లేకుండా లోకానుసారంగా నువ్వు కట్టబడతావా? మనం కట్టబడలేము. ఈ లోకంలో మనం అన్నీ జయించాలంటే ఏం చేయాలి? దేవుడితో ముందు మనకి సహవాసం ఉండాలి. దేవుడికి మనం భారీగా ఉండాలి. దేవునిగా భారీగా మనం ఉండాలంటే ఏం చేయాలి? దేవుడితో మనం మన పాపములన్నీ ఆయన రక్తంలో కడగబడి ఆయన కుమారుడిగా మనం స్వీకరించబడాలి. అంటే ఆయన భర్తగా, ఆయన భార్యగా మనం స్వీకరించబడాలి. స్వీకరించబడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన సన్నిధిలో మనం నడుచుకున్నప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి. మనం ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడ దేవుడు నిలబెడతాడు. మనం ఎక్కడైతే దుఃఖపడ్డాడో అక్కడ మనల్ని విస్తరింపజేస్తాడు. నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో అక్కడ నీ తల ఎత్తుతాడు దేవుడు. ఎందుకంటే ఈ మాటలు మీకు చెబుతున్నానంటే, ముందు మనం కట్టబడాలి. దేనికి కట్టబడాలి? చూడండి, వాక్యం చూడన్నాను అక్కడ. దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనం విత్తుతామంట. చెప్పాలి. విస్తరింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం. పట్టణములకు నివాసులకు ఒత్తు పాడైన పంటలను మరలా కట్టబడుతుందంట. అది దేవునిలో ఉండి, దేవుడి సేవలో, దేవుడి పరిచర్యలో ఉండి, దేవుని నామములో ఉండి మనం కట్టబడతాం. లోకానుసారంగా లోక అన్నిటి వాటిలో ఉంటే మనం దేనికి మనం కట్టబడలేము. దేవునికి స్తోత్రం. మనం కట్టబడాలంటే దేవుడితో సహవాసం ఉండాలి, దేవునితో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, దేవుడితో ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే మన కుటుంబాలు, మన జీవితాలు అన్నీ కట్టబడతాయి. అన్నీ కట్టబడాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన చేయటమే ఇక్కడ మనం దేవుడి దగ్గర మనం తెలుసుకోవాలి. నీకు ప్రార్థన చేయకపోతే దేవునితో నువ్వు మోకరించి దేవుని ముందు కళ్ళు మూసుకో. దేవుడి దగ్గర నీతో దేవుడే నిశ్చయంగా మాట్లాడతాడు. ఇంకా ఎట్లా మాట్లాడతాడంటే, నువ్వు చేసిన ముందు ఫస్ట్గా నువ్వు చేసిన తప్పులన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే దేవుడు నీతో నాతో ఎవరితో మాట్లాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన దేవదూతలకి కొనియాడబడిన పరిశుద్ధుడు. దేవదూతలు ఆయన్ని కొనియాడబడటానికి పరిశుద్ధుడు 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 అనే దేవదూతలు ఆయన్ని కొనియాడబడుచున్నాయి అంట పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో నివాసులకు మనం ఎట్లా ఉండాలంటే, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని శుద్ధిగా ఉండాలి, మన నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్రార్థన భక్తిగా ఉండాలి. ప్రార్థన భక్తి ఎలా ఉండాలి? చెప్పండి. ప్రార్థన భక్తి అంటే ఎలా ఉండాలి? దేవుడి పరిచర్యలో ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడికి నిజాయితీగా ఉండాలి. నువ్వు అబద్ధములు ఆడకూడదు, నువ్వు బూతు మాట్లాడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, ఇవన్నీ ఏం మాట్లాడకూడదు. దేవుడి దగ్గర నువ్వు నీతి నిజాయితీ పరుగా ఉంటే దేవుడి దగ్గర నువ్వేం చేస్తావంట? నీ కుటుంబాలన్నీ కట్టబడతాయని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ దేవుడు విస్తరింపజేస్తాడంట. దేవుడు ఎలా విస్తరింపజేస్తాడు? మన దేవుడి సన్నిధిలో నడుచుకుంటే మన కుటుంబాలను దేవుడు విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. ప్రభువు, ఇది 13వ వచనం చూడనా. ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్న దేశమును నీవు మనుషులకు భోక్షించదవు, నీ జనులు పుత్రహీనులను చేసేదవు. అన్ని జనులు నిన్ను గురించి చెప్పుకున్నారంటారంట. నీవు మనుషులను భోక్షించి ఇక నీ జనులు పుత్రహీనులుగా చేదవు. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. నిన్ను గురించి అన్ని జనులను అపవాసించి నీకు నిలబడకుండా చేసేదను. నీ జనముల వలన కలుగు అవమానము
నీవింకా భరింపవు. నీవు జనులను పుత్రహింపుగా చేయకుదు. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా సెలవిస్తున్నాడంట చెప్పాలి. జనపుత్రులను చేసేదను అని జనులను నిన్ను గురించి చెప్పుకుంటారంట. ఏమని చెప్పుకుంటారు అన్ని జనులు చెప్పాలి? అన్ని జనులు ఏమని చెప్పుకుంటారు? దేవుడిని మాటలు నమ్ముకున్న వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? రే వాడు రెండు మోకాలు దండేసి ప్రార్థన చేస్తాడురా, కళ్ళు మూసుకొని తెగ చేస్తాడురా వాడు అంటారు. ఎవరు అనేది ఆ మాటలు? అన్య జనులు. ఎవరంటారు ఆ మాటలు? అన్య జనులు. అంటే ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? భక్తిగా నడిచే వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు చూడరు ఎట్లా చేస్తారు, వాడు చూడరు ఎట్లా చేస్తాడు, వాడు మోకాలు దండేస్తాడు, వాడు ప్రార్థన చేస్తారు. అరే నాకు వచ్చి కొద్దిగా ప్రార్థన చేయరా అంటారు. ఏంది ఇది? ఎగతాళి మాటలు అయ్యి. క్రైస్తవులను అట్లా ఎప్పుడు అట్లా మాట్లాడకూడదు. ఎవరన్నా మీ స్నేహితులైనా సరే, ఎవరన్నా మేము మాట్లాడేటప్పుడు దేవుడి గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. దేవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనను అంటానికి నీకు హక్కు లేదు. ముందు ఆయన అంటానికి మనకు హక్కు లేదు. మనల్ని సృష్టించాడు ఆయన. ఆనాడు ఆదామును సృష్టించినట్టు మనల్ని సృష్టించాడు. ఆదాము పక్కటెముకలోంచి అవ్వను సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఈ భూమిని, ఈ గాలిని, ఈ నీరుని అన్నిటిని సృష్టించిన దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి అన్ని జనులు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. అవమానపరిచే వాళ్ళని నువ్వు దేవుని గురించి ఇట్లా మాట్లాడటం తప్పు. దేవుని గురించి ఇట్లా మాట్లాడకూడదు. దేవుని గురించి ఇట్లా మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడకూడదు అని మనం వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. అదే మనం వాళ్ళు మాట్లాడదని చెప్పి మన ప్రభు సన్నిధిలో మోకాలు దండేసి ప్రార్థన చేసామనుకో, దేవుడు వాళ్ళ మీద ఇంకా వాళ్ళతో మాట్లాడతాడు. ఇంకా వాళ్ళకి చేసేది వాళ్ళు చేస్తాడు. ఇంకా దేవుడు ఇంకా, ప్రభువా నువ్వు మోకాలు దండేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ప్రభువా వాళ్ళు ఇట్లా అన్నారు ప్రభువా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు నన్ను ఇట్లా ఎక్కిరిస్తున్నారు ప్రభువా, వాళ్ళు ఇట్లా దూషిస్తున్నారు ప్రభా, అన్ని జనాల వాళ్ళే నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు ప్రభా, నీ సన్నిధికి అవమానం చేస్తున్నారు ప్రభా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ మొర దేవుడు ఆలకించి వాళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు శిక్ష విధింపిస్తాడంటాడు. ఆయన శిక్ష ఎందుకు విధింపిస్తాడు? నువ్వు రెండు మోకాలు దండేసి ఆయన దేవుడి సన్నిధిలో మోకాల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన ఆయన ఆలకించి దానికి పరిష్కారం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మనం సరే మళ్ళీ ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఆ మాటలు మనం పట్టించుకోకూడదు. అది మంచి అయినా సరే, చెడ్డైనా సరే, ఏదైనా సరే మన తప్పు లేనప్పుడు ఏదైనా సరే మనల్ని అనేక అంటారు, కానీ మనం అవి పట్టించుకోకూడదు. మన దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం. ఎందుకు ప్రభువా నువ్వు ఆనాడు భక్తులతో నీ భక్తులతో నీ ప్రవక్తలతో ఇట్లా మాట్లాడవు నాయన, నీ లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ సన్నిధిలో మేము నిలబడి ఇట్లా మేము నడుచుకునంటే అనేక అన్ని జనులు మమ్మల్ని ఇట్లా అంటున్నారు ప్రభువా, ఇట్లా దూషిస్తున్నారు ప్రభువా, ఏంటి ప్రభు దీని పరిష్కారం ఏంటి నాయన, ఏంటి ప్రభు నేను దేవుడిని అడిగిన అనుకో, దేవుడు మనతో మాట్లాడతాడు. మనం మాట్లాడి ఆయన మాట చెప్పడం మనం నడుచుకున్నాం అనుకో, మనకి ఇంకా తిరిగేలేదు. ఇంకా ఎవరు మనల్ని అనుకున్నా కూడా తిరగలేదు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నాడు? దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు లేఖనాలే సెలవిస్తున్నాయి. దేవుడు లేఖనాలు సెలవిస్తున్నప్పుడు మనం దేవుడు మాట చొప్పున మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చూడనా, 25వ వచనం, 23వ వచనం. అన్యజనుల మధ్య మీరు దోషిన ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకుదును. నేను ప్రభువైన యెహోవాను
వానికి తెలియజేసుకును. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. నేను అన్యజనులను లోబడి మిమ్మల్ని తోడుకొని ఆ దేశంలో నుండి సమకూర్చి ఈ దేశంలోకి మిమ్మల్ని రప్పించి మీ అపవిత్రాన్ని యావత్తు పోవునట్లు నేను మీకు శుద్ధి జనులను చల్లదును. మీ విగ్రహములకు కలిగిన అపవిత్రము అది తీసివేదను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్యజనుల మధ్య మీరు దూషించబడుదురు, కానీ దూషించిన పాట అక్కడ ఏమైందంట? ఘనమైన నామముని పొందుకుంటావంట. దేవునికి స్తోత్రం. ఘనమైన నామను పొందుకుంటావంట. నువ్వు ఎక్కడైతే దూషించబడ్డావో అక్కడ నువ్వు ఘనమైన నామను పొందుకుంటావు. దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే దూషించబడ్డావో పరిశుద్ధ నామను నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎక్కడైతే నువ్వు అవమానపరుస్తావో దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడంట. నీ యందు పరిశుద్ధపరిచి ప్రభు అయిన యెహోవా వాక్కు నీకు సెలవిస్తుందంట. ఎందుకు ఈ మాట నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకు ఎక్కడైనా సరే, నువ్వు సరే ఎవరి దగ్గరైనా నువ్వు ఇట్లా మాట నువ్వు దేవుడితో చెప్పుకోవాలి. దాన్ని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఘనమైన నామాలను నిలుపుతాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది. చూడండి, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఈ దేశంలో మిమ్మల్ని సమకూర్చి ఈ దేశంలోనికి మిమ్మల్ని రప్పించి మీ అపవిత్రమైన యావత్తు పోనట్లు నేను మిమ్మల్ని పరిశుద్ధిగా చేసేదను. మీ విగ్రహములను మీకు కలిగిన అపవిత్ర చేయదును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా విగ్రహాదులని మనం మొక్కకూడదు. ఎందుకు మొక్కకూడదంటే దేవుడికి హేమం. అది ఏంటిది? అది దేవుడికి హేమం. వాటికి దగ్గరికి పోకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని గణపరచకూడదు. దాన్ని గణపరచావనుకో దేవుడికి మహాకోపం. దేని కోపం అంటే అవి దేనికి పనికిరావు. అయ్యో ఒట్టి ఒక మట్టి బొమ్మలే, ఒక చెక్క బొమ్మలే, వాటిని మీరు పూజిస్తారేంటని దేవుడు అనేక గ్రంథాల్లో అనేక అధ్యాయాల్లో వచనాలతో మాట్లాడుతున్నాడు ప్రభు. మీరు వాటిని అపవిత్రపరచుకోమాకండి, వాటిని మీ హృదయాలను తొలగించుకోండి, అవి మీ మనసులోంచి నడుచుకోమాకండి, వాటిని మీరు విసర్జించండి. మీరు నా యందు నా నామమున నన్ను పరిశుద్ధపరచండి. నన్ను పరిశుద్ధపరిచినప్పుడు నీ హృదయం శుద్ధిగా మారుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. 26వ వచనం చూడన్నా. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేదను, మాంసపు గుండె కట్టడలను అనుసరించదను. నా విధులను నా ఆజ్ఞలను వారిని మిమ్మల్ని నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని వారిగానే మిమ్మల్ని చేసేదను. మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు అన్యజనుల కంటే మీ దేవుడనే యెహోవా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడు మనకేమి ఇచ్చాడు? నూతన జీవితం ఇచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు, నూతన మనసు ఇచ్చాడు. మన మనసులో ఏం చేస్తాం? టీవీలు చూస్తూ ఉంటాం, ఆడుకుంటూ ఉంటాం, సెల్ ఫోన్స్లో టైం గడుపుతూ ఉంటాం, అనేక చేస్తూ ఉంటాం. ఇవన్నీ కాదు దేవుడు చేస్తున్నాడు. రాకడ సమయం అనేది దగ్గర పడింది. భూలోకంలో ప్రజలు ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి.
వేల కొలది చచ్చిపోతున్నారు. లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, కారులు, యాక్సిడెంట్లు అనేక. మన కూడా ఒకటి జరిగింది. సత్రేపల్లి రూట్లో స్వాతి షాపింగ్ మాల్ అని షాపింగ్ మాల్లో పొద్దున్నే ఓపెన్ చేశారు. 10:30 టైంలో ఓపెన్ చేస్తే లోపల ఇంకా స్టార్ట్ చేసి లైటింగ్ ఉండాలి కదా, ఏసీలు రావాలంటే, కరెంట్ రావాలంటే మొత్తం ఏముండాలి అక్కడ, ఏసీలు ఏం రావాలంటే కరెంట్ ఉండాలి. ఆ మెయిన్ కరెంట్ దగ్గరికి వెళ్ళి ఏదో కరెంటు వేయటానికి వెళ్ళాడు అంట ఒక అబ్బాయి, యవనస్తుడు, యవన వయస్సు. మరి అతనికి ఎలా ఉంది ఇప్పుడే తెలియదు, కానీ నేను ఆ రోజు చూసా, నా కళ్ళ ఎదుటిగా ఆయన్ని చేతుల మీద తీసుకెళ్తున్నారు, పట్టకలు తీసుకెళ్తున్నారు, ఎదురు హాస్పిటల్లో తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారయ్యా అంటే రోజులు బాగలేదు, మనం దేవుడితో సహవాసం ఉండాలి, ప్రార్థనలో మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు నూతన జీవితం ఇచ్చాడు, నూతన కృప ఇచ్చాడు, నూతన మనసు ఇచ్చాడు, నూతన హృదయం మనకిచ్చాడు, నూతన స్వభావాన్ని మనకిచ్చాడు. మనం దాన్ని గనుకొని దాన్ని జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ఈ లోకంలో ఉన్నది మనకి ఏది అక్కర్లేదు, ఈ లోకంలో మనల్ని ఏది మనం తీసుకెళ్ళలేము. దేవుడు మనకు ఒక్కడు ఏమిచ్చాడు, దేవుడు ఏమిచ్చాడు మనకి, దేవుడు ఏమిచ్చాడు చెప్పండి.
ఆ వాక్యం అనేది నీకు అర్థమైంది. ఎవరైనా సేవకులు చెప్పినా కూడా ఆ వాక్యం నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఈ వాక్యం నువ్వు చదవకుండా నువ్వు దాన్ని పై పైన చదివినప్పుడు నీకు ఆ వాక్యం అర్థం కాదు. వాడు చదువుతూ ఉంటారు కానీ గుచ్చి చెప్పిన ఆ మాట నీ హృదయంలో ఎక్కనే ఎక్కదు. వాక్యం చదవాలి. దేవుడు ఏమన్నాడు? నీకు నూతన జీవితం ఇచ్చాను, నూతన హృదయం ఇచ్చాను, నూతన మనసు ఇచ్చాను, నూతన స్వభావం ఇచ్చాను. నా ఆజ్ఞలను కట్టుదలను గైకొనాలి. గైకొని నువ్వేం చేయాలి? నా న్యాయ విధులను అనుసరించాలి. ఎందుకంటే ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాట ఇది. ఈ మాటను బట్టి అందరం ప్రార్థించాలి, ప్రార్థనలో గడపాలి. ప్రభువా, దేవుడు ఆత్మ మన హృదయంలో ప్రార్థన దేవుడు దేవుడు నీకు ప్రేరేపిస్తుంది. దేని వల్ల నీకు ప్రేరేపిస్తుంది అంటే దేవుడిచ్చిన హృదయం, దేవుడిచ్చిన మనసు, దేవుడిచ్చిన ఆత్మ. అది నేను వాక్యం చదువు, ప్రార్థించాయి అని అంటుందండి. దేవుడు మనసు అది, దేవుడు హృదయం అది. దేవుడు మాట చెప్పడం లేచి ప్రార్థన చేశామంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు మెలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడపోతే అప్పుడును, దేవుడు నీతో మాట్లాడతా అప్పుడును దర్శనంతో, తన కళలతో, వాక్యంతో, వాక్యంతో తన మాట్లాడే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు ఈ మాటలు మీ హృదయంలో నాటుకోవాలి. ఈ వాక్యం మీ హృదయంలో నాటబడాలి. ఉదయం వాళ్ళు చెట్టు వాళ్ళు విత్తనపజేయాలి. నాటబడి మీరు విదజల్లాలి. విదజల్లాలంటే ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో మీరు ప్రార్థించాలి. దేవుని మీరు అడగాలి. పరిశుద్ధులైన తండ్రి, దయమైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు నాయన. జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. అయా, నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు ప్రభువా. ప్రభువా, నీ వాక్యంలో తప్పులు ఒప్పులు అంటే నన్ను క్షమించండి. అయా, నేను నత్తివాడిని, ఎందుకు పనికిరాని చెత్త లాంటి వాడిని ప్రభువా. అయా, నన్ను క్షమించండి ప్రభువా. నీ వాక్యంలో తప్పులు ఒప్పులు అంటే నన్ను క్షమించండి ప్రభువా. నాయన, ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రికాల సేవలో ప్రభువా, నీ వాక్యంతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, నీ కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ప్రభా, మమ్మల్ని జ్ఞాపం తెచ్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా, నూతన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నూతన హృదయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు ప్రభా. నూతన స్వభావం ఇచ్చినందుకు నీకు వందనాలు, నూతన మనసుని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన, ఎంతోమందికి తెలియదు ప్రభా ఈ మాటలో, నీ వాక్యం మందికి ఎంతోమంది తెలియదు నాయన. అయ్యా, ఈ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ వాక్యాన్ని మాకు అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా జ్ఞాపం తెచ్చుకోండి. ఈ వాక్యం చుట్టూ మీ కాపుదలు ఉంచండి. ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకోబోకుండా నజరైన యేసు క్రీస్తు నాలో బంధించను ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో నాటబడాలి, విస్తరింపజేయబడాలి, ఫలవర్తిపడాలి ప్రభా. ఈ వాక్యాన్ని మేము మేలును పొందుకొని, ఈ వాక్యాన్ని మీద అభివృద్ధిపరిచి, ఈ వాక్యాన్ని అనేక మందికి చాటించి నీ సువార్త మేము ప్రకటించాలి ఆయన. యవనకాల వయసులో ప్రభువా, నీ కాడు మేము వస్తుండగా మీరు మాకు తోడుండి సహాయం దయచేయండి. మీ కాపుదలు ఉంచండి ప్రభా. నీ బలముతో, నీ శక్తితో మమ్మల్ని నింపండి నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా. అయా, పాటలు మీరే తోడున్నారు ప్రభా, వాయిద్యాలు మీరే తోడున్నారు స్తుతులు ప్రభా. వాక్య పరిచయలో మీరు తోడుండి సహాయం చేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయా, నూతన జీవితాన్ని, నూతన మనసుని, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు ప్రభా. నాయనా, మమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో, మమ్మల్ని ఎవరైతే హింసించారో, అన్ని జనులకు మాట్లాడారో
వాళ్ళ మీద నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు వారి మీ ఆ మాట మీరు ఆలకిస్తారని మీరు సెలవిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు ప్రభా. అయా ఈ రాత్రికాల సేవలో ప్రభా గడిచిన దినాలు, గడిచిన రోజులు, గడిచిన సమయాలు మమ్మల్ని సజీవ లెక్కలో కాచినందుకు నీకు వందనాలు ప్రభా. ఉదయం సూర్యుని చూచుటకు, సాయంత్రం వెన్నులు చూచుటకు నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు ఘనమైన స్థుతులు ప్రభా. నాయనా ఇదిగో తండ్రి, నాయన మా సేవకుడు దేని నిమిత్తం రాలేదు మాకు తెలియదు కానీ ప్రభా నీకు తెలిసింది నాయన. ఏ పని నిమిత్తం ఆగిపోయాడో ఆ పని జయకరంగా జరిగించిన ఆయన ప్రభా. నాయన మా సేవకుడు రేపు ఉదయం వస్తా అన్నాడు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ కోడికని మీరు జరిగించండి. మీరు ఈ కూడికిని జరిగించి దేవుడి నామానికి అవమానం తేకుండా, అన్ని జనులాగా ఉండకుండా దేవునికి స్తుతించండి, మహిమపరచండి. ఓ వాక్యాన్ని మీరు ధ్యానించండి. నీ సేవకుడు చెబితే మేము నడుచుకుంటున్నాం నాయన. అయ్యా నీ సేవకుడు చెబితే మీరు చెప్పినట్టుగా నాయన నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సేవలో ఎంతమంది వచ్చున్నారు ప్రభా, నీకు వందనాలు. రాలని బిడ్డలకు రేపు ఉదయ సమయంలో రప్పించండి. నీ వాక్యంతో రేపు మరి మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి. ఇదిగో ప్రభా మీరు కాపుదలు ఉంచండి ప్రభా. చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. అయా మా గృహాల చుట్టూ కాపుదలు ఉంచండి, మా గ్రామాల చుట్టూ కాపుదలు ఉంచండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రభా మా సంఘాల చుట్టూ మీకు కాపుదలు ఉంచండి. అవి మా గ్రామాల పెద్దలకు జ్ఞాపకం తెచ్చుకోండి. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. తండ్రి ఇదిగో నాయన అయా అందరికి జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. అయా పేదవాళ్ళు, అనాథ బిడ్డలు, తల్లి లేని బిడ్డలు, అయా ఎంతమంది రోడ్ల మీద అడుక్కుతున్న వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోను ప్రభా. అయా పెంట కుప్పల నుంచి లేవనెత్తే దేవుడు ప్రభా. అయా ఈ రాత్రికాల శ్రమలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మేము నీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ప్రభా. అయా జ్ఞాపకం తెచ్చుకోండి. మా గృహాల చుట్టూ మీకు కాపుదలించండి, మా సంఘాల చుట్టూ మీకు కాపుదలించండి. అయా ఉదయకాల సేవలో నీ నామాన్ని మహింపరచునుగా నీ కృప మాకు తోడుండి నడిపించండి ప్రభా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి, నీ కృపతో మమ్మల్ని బలపరచండి, నీ కృపతో మమ్మల్ని నడిపించండి, నీ వాక్యంతో మమ్మల్ని ధ్యానించిన ప్రభా. ఇదిగో తండ్రి నాయన నీకు స్తుతులు ప్రభా. అయా అన్నిట్లో మాకు తోడున్నారు ప్రభా. నీకు వందనాలు. ఈ ప్రార్థన జయకరంగా జరిగించినందుకు నీకు స్తుతులు నాయన. ఈ ప్రార్థన జయకరంగా నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.